ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మాట్లాడితే కౌన్సిల్‌లో గత వారం రోజులుగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తా ఉంటే, నిజంగా బాధనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎలా భరించిందా అన్నది కూడా అర్థం కావట్లే. తిరుపతి లడ్డూలోని కల్తీ నెయ్యి వాడారు. కల్తీ జరిగింది తిరుపతి లడ్డూలోని అని ఆ రోజు ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని ఒక సిట్ ఏర్పాటు చేస్తే, వీళ్ళే వెళ్లి సుప్రీంకోర్టు వరకు వెళ్తే, సుప్రీంకోర్టు తిరిగి సిబిఐతోని సిట్‌ని ఏర్పాటు చేసుకొని, ఒక స్పెషల్ సిట్‌ని ఏర్పాటు చేసుకొని, దానికి సంబంధించిన చార్జ్ షీట్ బయటకొస్తే, ఆ చార్జ్ షీట్‌తో పాటు సిట్‌కి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్‌కి సబ్మిట్ చేస్తే, ఆ రిపోర్ట్‌లో కూడా అడల్ట్రేషన్ అనేది అంటే కల్తీ అనేది జరిగింది. అందులో అసలు నెయ్యే లేదు అనేది చాలా క్లియర్ కట్‌గా చెప్పారు. ఎలా జరిగింది ఏంటి అనేది కూడా చాలా కూలంకషంగా చాలా క్లియర్‌గా ఉంది. వాళ్ళ హయాంలో వైవి సుబ్బారెడ్డి గారు కూడా సాక్షాత్తు మొన్న కూడా రీసెంట్‌గా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నారు. అదేవిధంగా ఎన్‌డీడీబీ రిపోర్ట్ చెప్పింది. అదేవిధంగా మైసూర్ ల్యాబ్ మనకి కన్ఫర్మ్ చేసింది. సిట్ రిపోర్ట్‌లో కూడా అడల్ట్రేషన్ ఓపెనే. ఆల్రెడీ దాని మీద కూడా విచారణ కూడా జరుగుతుంది. అందులో దాపరికాలు ఏమీ లేవు. అర్థమైందా? సో, ఆ రిపోర్ట్‌లో కూడా చాలా క్లియర్ కట్ అడల్ట్రేషన్ జరిగిందని ఉంది. మేము చూసాము, మేము చదివాము. అడల్ట్రేషన్ జరిగిందని ఉంది. 240 కోట్ల స్కామ్ జరిగిందని ఉంది. అందులోని ఏ1 నుంచి ఏ34 వరకు ముద్దాయిలున్నారు. అందులోని భోలేబాబా కంపెనీకి సంబంధించిన జైన్స్ కూడా అందులోని వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఉన్నారు. సో, ఇవన్నీ కూడా జరిగినాయి. అయినప్పటికీ కూడా ఇంత జరిగిన తర్వాత కూడా ఏది జరగలేదు అన్నట్టుగా మా మీద అదే మస్పూస్ మారేడుకాయ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితే ఇదని మాత్రం నేను చెప్తున్నాను. తీసుకోవడానికి ఇప్పుడు మాకు ఒక రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు. ఈ రిపోర్ట్‌కి ఆల్రెడీ సిబిఐ, సిట్ ఇక్కడ ఉన్న లోకల్ పోలీస్ సిట్ ఏర్పాటు చేశారు. ఒక రిపోర్ట్ బయటకొచ్చిన తర్వాత దాని మీద విచారణ క్లియర్‌గా జరగాలి. అప్పుడు మనము శిక్ష అనేది మనం చేయాలి. ఈ మధ్యలోనే వాళ్ళు బయటకొచ్చి అందులోని యానిమల్ ఫ్యాట్ లేదు కాబట్టి లేదని వాళ్ళు మాట్లాడారు. మేము అందులో అడల్ట్రేషన్ జరిగిందని మేము చెప్తున్నాము. దాని మీద విచారణ కొనసాగుతుంది. క్లియర్‌గా సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద కంపల్సరీ చర్యలుంటాయి. ఇప్పటికే చాలా మంది జైల్‌లో ఉన్నారు కదా! వాటి మీద అరెస్ట్‌లయ్యారు కదా! విచారణ జరుగుతుంది. ఇంక ఇన్వెస్టిగేషన్ పార్ట్‌లో అది కూడా తుది దశకొస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇందులోని ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా శిక్ష పడుతుంది. ఓకే. లేదండి. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నారు ఈరోజు. ఆఖరి క్రైస్తవులు ఖండిస్తున్నారు. ముస్లిమ్స్ ఖండిస్తున్నారు. ఈరోజు ఆళ్ళకి జరిగింది రేపు పొద్దున మాకు జరగదా అనే కాన్సెప్ట్‌లో ఉన్నారు ఈరోజు. మేము ఒకటే చెప్తున్నాం. అది ఎప్పుడు కూడా మేము ఈ రోజుకి కూడా అన్నిటికీ సిద్ధపడ్డాం. మేము ఈరోజు అక్కడ స్కామ్ జరిగిందని నిరూపించడానికి సిట్ రిపోర్ట్‌లో ఉంది క్లియర్‌గా. చార్జ్ షీట్ కూడా ఉంది. ఇవన్నీ ఉండి కూడా కల్తీ జరిగిందని తెలిసి 240 కోట్లు స్కామ్ జరిగిందని తెలిసి ఈరోజు తిరిగి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడానికి మసిపూసి మారేడుకాయ చేయడానికి తిరిగి హెరిటేజ్‌ని బయటకు తీసుకొచ్చే సందర్భం. మొన్నే నేను హెరిటేజ్ గురించి చాలా క్లియర్‌గా ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందాపూర్ కంపెనీకి, హెరిటేజ్‌కి కూడా వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే ఆ టైంలోని అడల్ట్రేషన్ జరిగింది. ఇంత స్కామ్ జరిగింది. దాని గురించి మాట్లాడండి అంటే ఇప్పుడు నెయ్యి సప్లై చేస్తున్న కంపెనీకి, హెరిటేజ్‌కి లింక్ పెట్టారేంటి? దానికి దేనికైనా సంబంధం ఉందా? పోనీ మీరన్నట్టే హిందాపూర్ కంపెనీకి, హెరిటేజ్‌కి ఏదైనా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఒక యూనిట్ ఉంటే కేవలం హెరిటేజ్ కంపెనీ అనే కంపెనీ హిందాపూర్ నుంచి కొనుక్కుంటుంది. ఏంటది? చీజ్ ప్యాకెట్లు, పన్నీర్ ప్యాకెట్లు, స్కీమ్డ్ మిల్క్ ఇలాంటివి అంటే టోన్డ్ మిల్క్ టైప్‌లో అవి హెరిటేజే కొనుక్కుంటుంది.